ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. రైట్, ఇక్కడ మనం చూసుకోవచ్చు పిఠాపురం రైల్వే గేట్ అయితే ఉన్నాం. ఒక పక్కన గేట్ వేసి ఉంది, ఇంకో పక్కన అంబులెన్స్ అయితే వెయిట్ చేస్తుంది. సో మేబీ ఇక్కడ ఇది ఎంటీ అంబులెన్స్ కావచ్చు, బట్ చాలా సార్లు అయితే పేషెంట్లతో నిన్న అంబులెన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ అనేది అంటే ఇక్కడ ఫ్లైఓవర్ రావాల్సి ఉంది. 3 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ అనేది రాలేదు, అలాగే పెండింగ్ లో ఉంది. దీనికి ఫండ్స్ రిలీజ్ అయ్యాయి, అలాగే శాంక్షన్ కూడా అయింది. కానీ ఏంటంటే ఇప్పటికొచ్చి ఇంకా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే అవ్వలేదు. సో ఇక్కడ పీపుల్ అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఎప్పటి నుంచి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. సార్ మీరు పిఠాపురమేనా? ఉప్పాడండి పది. అంటే పిఠాపురం ఉప్పాడ ఇప్పుడు ఈ రైల్వే గేట్ ఉంది కదా సార్? అవును సార్. దీనికి అంటే ఫండ్స్ వచ్చాయి, అంటే ఫ్లైఓవర్ పడాలని చెప్పి అన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇది అప్రాక్సిమేట్లీ 5 సంవత్సరాలు పైచల నుంచి పడుతుంది అని అంటున్నారు తప్ప ఎవరు కూడా వెనకాల ఇటువైపు బిజినెస్ మ్యాన్లు కాబట్టి, కొద్దిగా పొలిటికల్ లీడర్స్ కాబట్టి ఈ బ్రిడ్జ్ వేస్తే ఎంతో ప్రాపర్టీస్ పోతాయన్న వాళ్ళతో వాళ్ళ స్వార్థం కొద్దీ ఈ బ్రిడ్జ్ రాకుండా ఆపేస్తున్నారండి. ఇదండి దీని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేట్ వేసారండి, ఒక అరగంట పైచలరు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దీని వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎదుర్కొంటానే ఒక అంబులెన్స్ ఉంది, అందులో ఒక పేషెంట్ ఉంటే పరిస్థితి ఏంటంటే ఒకసారి అర్థోషించండి. ఒకసారి వాడి ప్రాణాలు ఉంటాయో పోతే గాల్లో కలిసిపోతే తెలియదు కదా. ఈ వెనకాల పొలిటికల్ లీడర్స్ అన్న కానీ ప్రెజర్ చేసి ఏదో ఆ బ్రిడ్జ్ అయితే 10 మంది ప్రయాణికులకు ఉపయోగపడుతుంది నాకు విన్నపోండి. ఓకే సార్. అంటే నాట్ ఓన్లీ ఇది కాదు సార్, అంటే ఇప్పుడు పని మీద వెళ్ళి అయితే పర్లేదు, ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ ప్రాణాల మీద వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుందని చెప్పి విన్నాం. అవునండి, దానివల్ల జరుగుతుంది కదా. ఎదుర్కొంటాను అంబులెన్స్ చూసారా, అందులో పేషెంట్ ఉన్నారో ఎవరున్నారో అది పికప్ చేసుకొని వెళ్తున్నారు, లేదంటే పేషెంట్ ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అందులో పేషెంట్ పరిస్థితి ఏంటండి, ట్రాఫిక్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక అరగంట పడుతుందండి. అవునండి, అరగంట లోపల మరి మనిషి ప్రాణం ఎలా ఉంటుంది ఎవరు చెప్పగలరండి. నీటి మీద బడగలాంటి ఏదండి ఇది మామూలు మనకి బ్రిడ్జ్ పడితే దాన్ని మించింది లేదండి. 10 మంది అందరికీ ఉపయోగపడుతుందండి. పెండింగ్ ఏంటంటే అండి చుట్టుపక్కల అటు ఇటు దారికి మొత్తం షాపులన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి. ఇది బ్రిడ్జ్ వేయటం వల్ల మీకు ఎప్పుడవుతుందంటే అక్కడ వరకు ఇటువైపు డ్రైవర్స్ కాలనీ వరకు పోతుందండి, అటువైపు రాజుగారి కోట వరకు పోతుందండి, ఇటువైపు కాకినాడ రూట్ లో కొంతవరకు పోతుందండి. ఈ మరి చుట్టుపక్కల ఉన్న ఈ కింద బ్రిడ్జ్ వేసేటప్పుడు మక్క సైడ్ ఉన్న షాపులు ఇవన్నీ పోతాయి, ప్రాపర్టీస్ పోతాయని వాళ్ళు ఆప్ చేయించేసి ప్రయత్నం చేసి వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకొని ఈ బ్రిడ్జి రాకుండా ఆప్ చేస్తున్నారండి. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి ఇది మొత్తానికి? అంటే సమస్య గురించి మాట్లాడాలి కదా. ఈవేళ మనం మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈవేళ 108 ఎంతో మంది ప్రజలను కాపాడుతుంది 108. ఈవేళ ఈ వ్యాన్ ఇక్కడ ఆగిపోవడానికి కారణం ఏంటి? రైల్వే బ్రిడ్జ్ ఇలాగా 5 నిమిషాలకి మాక్సిమం 2 నిమిషాల్లో పడిపోయింది ఇది. అంటే ఎన్ని ట్రైన్లు, రోజుకి 70 ట్రైన్లు వెళ్తాయి. ఒక పేషెంట్ చూసి ఉంటారు, పేషెంట్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేలోపు అతనికి దారుణమైన పరిస్థితులు ఉన్నాడు, ఏమైపోతాడు? అంటే ఈ సమస్యగా ఆవిడ సమస్య కనిష్కరించట్లేదు. 108 అనేది ఎవరు పెట్టారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి పెట్టాడు. అదే 108 ని మరి ఇదే అంబులెన్స్ ఇక్కడికి వెళ్ళాలంటే ఇంత ఇటువంటి పరిస్థితుల్లోంచి ఇది వెళ్ళాలంటే ఎంత దారుణ పరిస్థితి ఉంటుంది. ఒక మనిషి బతకడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఈ రోజు రైల్వే బ్రిడ్జ్ వల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంటే ఇవాళ చూసి ఉంటారు జనాలు ఆతృత చూసి ఉంటారు, ప్రతి ఒక్క ప్రయాణికుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసే ఉంటారు కదా. అంటే ఇంత ఇబ్బందికరమైన సమస్య, ఈ సమస్య అనేది ఎలా ఉన్నదంటే ఇంత అంతా కాదు, అది దారుణమైన సమస్యగా ఏర్పడింది. ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది అండర్ పాస్ బ్రిడ్జ్ చేసుకోవచ్చు. ఇలా హైదరాబాద్ లో చూస్తుంటారు, రైల్వే ట్రైన్ కింద వెళ్తుంటారు, కింద అండర్ పాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సమస్య షాపుల సమస్య ఉందన్నారు, షాపులు ఏంటంటే అండర్ పాస్ బ్రిడ్జ్ చేయొచ్చు కదా. అండర్ పాస్ బ్రిడ్జ్ చేయడం వల్ల ఎంత ఉపయోగపడుతుంది? దీన్ని ఇంకా డౌన్ చేసుకుంటే అండర్ పాస్ బ్రిడ్జ్ చేస్తే ఏ సమస్యలు ఉండదు. అలాగే 5 years అయిందంట సార్, స్టిల్ ఇంకా ఎందుకు అండర్ పెండింగ్? వీళ్ళ నాయకులు వాళ్ళ ఎలక్షన్ వచ్చినప్పుడే కనిపిస్తున్నారు తప్ప ఇది పరిష్కరిద్దామని ఆలోచన లేదు. మీరు చూసే ఉంటారు, ఆ డ్రైన్ సమస్య కూడా చూసారు కదా ఎంత దారుణంగా ఉందో. ఆ డ్రైన్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో. అంటే ఆ డ్రైన్ ఇంత దారుణమైన పరిస్థితి స్థాపించడానికి కారణం ఏంటి చూసారు కదా. అతిథులేండి, అది శాంక్షన్ అయింది. ఈ డ్రైన్ పరిష్కారం చేయలేరా? జనాలు జబ్బులు పాలేవరా?
డెంగ్యూ మలేరియా రాగా మనకు ముక్కు పగిలిపోతుంది. అంటే ఈ చెత్త చూశారు కదా. అంటే ఒక ఎంపీగా ఏం చేసింది, ఏమి చేయలేదు. ఎమ్మెల్యేగా ఏమైనా చేసింది అంటే ఏమి చేయలేదు. పరిష్కారం అనేది చూడండి ఇది ఎలా ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు జరిగిన డిస్కషన్ చూశారు కదా. ఇక్కడ చూశారు కదా, ఇలా రండి ఒకసారి వీడియో తీసారన్నాను. ఈ డ్రైన్ లోంచి ఎవరన్నా నైట్ పడ్డారంటే వాళ్ళు ఇడ్లు ఇరిగిపోతాయి. ఇక్కడ చూశారు కదా ఎంత పోయిందో. అంటే ఇలాంటి సమస్యలు పెట్టుకుని ఇక్కడ అన్ని కూడా జరగాలి. నీలాంటి ఎలా ఉంటుంది చెప్పి ఇక్కడ సమస్య ఎలా ఉన్నా చెప్పు. నువ్వు ఇక్కడ ఎంత సమస్య ఉంది చూసి కదా, ఫుల్ సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఒక వంగ గీత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉంది. దీన్ని పరిష్కరించిందా? లేదు కదా. ఏం చేస్తుందా అమ్మాయి? ఇవాళ మళ్ళీ నీ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న అర్హత ఉందా? లేదు కదా. ఓటేస్తావు నువ్వు? ఎవరికి వేస్తావు ఓటు? జనసేనకి వేస్తావు. థ్యాంక్ యూ నాన్న. ఏంటంటే సమస్యను పరిష్కరించే కూడా నాయకుడు. అవునా? ఇవాళ చూసి ఉంటారు మధ్యలో చెట్టు. ఈ చెట్టు కూడా నేను వెళ్తే మొక్క ఇరిసి పెట్టలేనమ్మా. ప్రజలు కూడా అర్థం కావట్లేదు. ఈవేళ ఇందాక గొడవ ఏం చూసావు కదా, ఆడు లారీ కూడా లేకపోతే ఇక్కడ వెళ్ళిపోతాడు. లారీ కిందకి వెళ్ళిపోతాడు. చూసి లోపల డ్రైన్ కనిపించచ్చు. ఇది నార్మల్ రోడ్ అయితే కాదు, ఇది మొత్తం ఒక హైవే కింద ఇచ్చేస్తారు. ఎందుకంటే ఉప్పాడ కానీ పిఠాపురం. అవును, ఉప్పాడ నుంచి వ్యాపారం బోర్డు జరుగుతుంది. వేళ ఉప్పాడలోనే మత్స్యకారుల ఎంత సంపద ఉంటుందో అదంతా పట్టుకెళ్ళి కాకినాడ తీసుకెళ్ళాలని పరిస్థితి. అక్కడ పోర్టు తయారైందా, పోర్టు తయారవ్వలేదు. ఇదే రోడ్డు అన్నింటికి, చాలా విలేజ్లకి ఇదే రోడ్డు. ఇటువంటి సమస్యలు ఇవాళ చూసాం. ప్రతి గ్రామంలో కూడా అతి దారుణమైన సమస్యలు ఉన్నాయమ్మా. సమస్యలు అన్నీ ఉంటుంది. కానీ ఇవాళ మెయిన్ రోడ్లో ఇటువంటి సమస్య ఉంటే రేపు పొద్దున్న ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా ఎదిగినప్పుడు సమస్యను పరిష్కరిస్తేనే ఇవాళ ప్రజలు హర్షిస్తారు. మళ్ళీ నేనమ్మా అని తగులుంటారు. ఏమ్మా ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఎలా ఉంది? సంవత్సరం నుంచి ఎలా ఉంది కదా. ఎంతమంది పడిపోయారు కదా. ఈ నాయకులు ఏమైనా చేశారా? అది చూశారు కదా. వాళ్ళు కూడా అంటే ఎంత హేళన చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని. పనికిరాని ప్రభుత్వం ఇది. ఇవాళ సంక్షేమ పథకాలని చెప్పి ఏయో నిధులు ఇస్తున్నారు తప్ప ఇది సమస్యలు ఇలా ఏలాడుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే నాయకుడే లేదు, నాదుడే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇవాళ చూసి ఉంటారు కదా, ఈ రోడ్డు చూసి ఉంటారు కదా, ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు. ఈవేళ ఇలా పడ్డాడంటే కాలు చేతులు ఇరిగిపోతాయి. ఈ డ్రైన్ సమస్య చూశారు కదా, ఇది ప్రధాన డ్రైన్ అంటారు. ఇది పిఠాపురానికి. ఇది చూశారు కదా ఎలా పేరిపోయిందో. దీని సమస్యను పరిష్కరించారా? ఇటువంటి సమస్యను పరిష్కరించాలంటే పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే అవ్వాలి. ప్రతి రూపాయిని ప్రజల కోసం ఇచ్చింటారు. ప్రతి చెంకు అలా పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇలా ఉంది. ఈ చెత్త పరిపాలన చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఈ చెత్తనే జగన్ పరిపాలన ఇదే సేమ్ ఇలా ఉంది. మీకు అర్థమవుతుందా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే? ఈ చెత్త మీద కూడా పన్నేస్తున్నాడా? మరి ఈ చెత్త ఎత్తుకెళ్ళలేదే. ఈ చెత్తను కూడా పన్నేస్తున్నాడు. పన్ను ఎందుకు వేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. పన్ను ఎందుకు వేయాలి? ఈ చెత్త కూడా ఎత్తుకెళ్ళాలి కదా. ఏం చేస్తున్నారు? సంక్షేమ పథకాలని చెప్పి ప్రజలు మోసం చేస్తారు. ప్రజల సొమ్ము ఇస్తాం, ప్రజల దగ్గర దోషుకుని తింటాం. ఇవాళ కష్టపడిన కూలి పని చేసిన వాడు 500 వస్తాయి, 400 రూపాయలు అక్కడ తీసుకుని తినేస్తున్నారు. ఎక్కడది? జగనన్న సర్కార్. ఏదో మద్యం దుకాణాలు, ఆ ఏం పథకాలు చేసినా అయ్యో 100%. ఇక్కడ నాటి సారా కూడా బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తానన్నాడు, మద్యం దుకాణాలు క్లోజ్ చేస్తానన్నాడు. అవి ఏమీ జరగలేదు. కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. ప్రభుత్వమే దాని మీద నడిపించుకున్నాడు. ఆదాయం తన కాంట్రాక్ట్లు ఎలా చేస్తున్నాడు అంటే మద్యం దుకాణ కాంట్రాక్ట్లు చేస్తున్నాడు. జగన్మోహన్ మద్యం దుకాణ కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కానీ, లేకపోతే ఇక్కడ రోడ్డు సమస్య కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ క్లియర్ అవ్వాలంటే అంటే ఇక్కడ 5 ఏళ్ళగా నేను నడి రోడ్డు మీద 10 మంది నుంచినే ఉన్న రోడ్డు మీద చెప్తున్నాను. 100కి నేను చెప్తున్నాను. ఈ 10 మంది తిరిగే రోడ్డు మీద సాక్షి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈవేళ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ దగ్గర
ఎమ్మెల్యేగా నెగ్గిన అసెంబ్లీ అడిగి పెట్టిన తర్వాత ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు. తన సంపాదించుకున్న జీతం కూడా ఎమ్మెల్యేకి జీతం ఇస్తారు కదా, ఆ జీతం కూడా ఈ ప్రజలకు ఇచ్చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి అంటే ఏమీ లేకుండా అన్ని చేశాడు. అలాంటిది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కంపల్సరీ ప్రజల సమస్యలు తీరుతారు. చూశారు కదా ఎలా పడిందో, ఎలా ఇబ్బంది పడుతున్నారు చూశారు కదా. ఇది సమస్య కాదంటారా? ఇది కనిపించట్లేదా వంగా గీతకి? వంగా గీతకి ఇది కనిపించట్లేదా? ఇది వంగా గీత కనిపించట్లేదు చూశారు కదా. ఆగిపోయిందా లేదా? అదేంటది? ఇలాంటి సమస్యలు కనిపించట్లేదా? ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఏ అర్హత ఉందని చెప్పి వచ్చేస్తాను నువ్వు, నాకు అర్థం కాదు. ఈ సమస్యలు పరిష్కరించిన తర్వాత నేను ఈ సమస్యలు పరిష్కరించాను, అప్పుడు నువ్వు చేయవలసిన పని ఉంటుందని చెప్పి రావాలి. ఈవేళ నిజంగా చెప్తున్నాను, పిఠాపురం ప్రజలు ఇసుకెత్తిపోతున్నారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడిగా కొలుస్తున్నారు. ఆయన వస్తేనే మేము మా జీవితాల్లో వెలుగొస్తుంది, మా సమస్యలు తీరుతాయి. డ్రైన్ సమస్య, మంచినీటి సమస్య, అన్ని సమస్యలు తీరుతాయి. తప్పకుండా చూస్తుంటారు కదా ఎంత దారుణమైన పరిస్థితి ఉండదు. ఆ చిన్న దాని నుంచి వెళ్తున్నారు. ఈ తప్పుదారి ఇలా వచ్చాడంటే అక్కడ పడిపోవాల్సిందే. అంటే ఇలాంటి సమస్యలు పెడితే గొతుకుల జీవితాలు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబానికి గొతుకుల జీవితం చేసేసాడు. ఒక రోడ్డు లేదు, తాగునీటి మంచినీళ్ళు తాగుదాం అంటే కులాచెరువు బాగు చేయలేదు. ఈవేళ రైతు పంట పండించుకుందామంటే సాగునీటి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తలనిండా భారాలు, విపరీతమైన భారాలు. ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎక్కడ హ్యాపీగా లేరు. చీకటిలో మగ్గిపోతున్నారు. మెల్లగా సమస్య పడుతున్నారు కదా రైల్వే గేట్ వల్ల. మరి ఈ సమస్య పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు తీర్తున్నారు. ఆయనకు ఓటేస్తారా పవన్ కళ్యాణ్ గారికి? ఓటు పవన్ కళ్యాణ్ గారికి కదమ్మా, తప్పకుండా. మీరమ్మా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. గ్లాసు ఓట్ పర్ గ్లాస్, మీరంతా అనండి ఓట్ పర్ గ్లాస్, ఓట్ పర్ గ్లాస్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు మీరంతా కలిసి. పిఠాపురానికి ఎప్పుడు ఎలాంటి ఉన్న సమస్య ఏమైనా ఉందంటే ఈ రైల్వే గేట్ అని చెప్పంటారు, నిజమంటారు అన్నది? రైల్వే గేట్ చాలా ఉన్నాయండి, ఏ డెవలప్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే డెవలప్ అవుతుంది. వన్ సైడ్ అయిపోద్దండి, పక్క వన్ సైడ్. ఇలా అతీతంగా వన్ సైడ్ అండి, 1,00,000 మెజార్టీ పవన్ కళ్యాణ్. మాది డైవర్స్ కాలనీ ఇక్కడ. అంటే ఇక్కడ ఉంది కదన్న, ఈ రోడ్డుకి ఫ్లైఓవర్ వేస్తా అంటారు కళ్యాణ్ గారు, దాని వల్ల సమస్యలు క్లియర్ అవుతాయి అంటారు. సమస్యలు బోల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదండి, బోల్ మంది ఇబ్బంది పడిపోతున్నారు ఎండనగా వాననగానే. అంటే ఎందుకంటే ఈ రూట్కి ఎందుకంత ఫెసిలిటీ అంటే చాలా రద్దీగా ఉంటుంది ఎప్పుడు చూసినా. అంటే అలాగే ఉప్పాడ మెయిన్ రోడ్ కదండి, ఉప్పాడ ఇలా కాకినాడ ఇలాగ అన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి. దానివల్ల ఇంకా ఎక్కువ ఊర్లు ఉన్నాయి కానీ కింద అన్ని ఊర్లు ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల. అంటే రాకపోకలు ఎక్కువ ఉండే ఏరియా ఇదంతా. కానీ ఇలాంటి దాంట్లో కొంచెం ఫ్లైఓవర్ ఉంటాయి కనుక చాలా మందికి ఈజీగా ఉంటదేమో కదన్న. ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుందండి, చాలా డెవలప్మెంట్ అయిపోతుంది, బాగుంటుందండి. కింద ఊర్లు కూడా డెవలప్ అవుతాయి. అంటే కొంతమంది సమస్యలు ఫేస్ చేస్తున్నారంట కదా, అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఇలా వెళ్తున్నప్పుడు గేట్లు పడిపోవడం ఎక్కువ. అది ఉందండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతే అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందండి ఇక్కడ. ఉందండి, ఇబ్బంది అయిపోతుంది. ఇవన్నీ మీరు అధిగమించాలంటే ఏంటన్నా మరి పవన్ కళ్యాణ్ గారు రావాలండి పక్క. ఇక్కడ ఇంక వన్ సైడ్ అండి, వార్ వన్ సైడ్. ఇవాళ ఈ సమస్యలు తీరాలంటే ఓట్ పర్ గ్లాస్, ఓట్ పర్ జనసేన పార్టీకి ఓటేస్తే ప్రజల సమస్య తీరుతుంది. తప్పకుండా తీరుతాం కాబట్టి ఓట్ పర్ గ్లాస్.